రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలంలోని లేమూరు గ్రామ పంచాయతీ 3వ విడత స్థానిక సర్పంచ్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి లేమూరు సర్పంచ్ మేఘనాథ్ రెడ్డి బరిలో నిలిచారు. నిన్న జరిగిన ఎన్నికలలో 575 ఓట్ల మెజార్టీతో విజయం సాధించడం జరిగింది. వారు మాట్లాడుతూ మా గ్రామంలో యువతకు పేదలకు అన్ని రకాల సంక్షేమ పథకాలను అందిస్తారని, అలాగే యువతకు లైబ్రరీ, స్పోర్ట్స్, ఓపెన్ జిమ్ సంబంధించిన మరియు ఉపాధి అవకాశాలను నెరవేరుస్తానని, గ్రామంలో విద్య వైద్యము అందేలాగా చూసుకుంటానని, ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలను అందేలాగా చూసుకుంటానని, 5 సంవత్సరాలు మీతో కలిసి మెలిసి ఉంటానని హామీ ఇవ్వడం జరిగింది. లేమూరు గ్రామ ప్రజలకు నమస్కారం. ఈరోజు నన్ను ఇంత భారీ మెజారిటీతో గెలిపించినటువంటి మా గ్రామ ప్రజలకు మరియు నా తోటి కార్యకర్తలకు, నా అభిమానులకు, మా కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. నాతో పాటు వెన్నంటి ఉన్నటువంటి నా కార్యకర్తలు దేవుళ్ళతో సమానం. ఎందుకంటే వాళ్ళు దాదాపు ఒక 7 రోజులు నిద్రాహారాలు మాని 24/7గా పనిచేశారు. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు నన్ను ఇంత భారీ మెజార్టీతో గెలిపించినందుకు కూడా నన్ను ఊహించిన మెజార్టీ రావడం, ప్లస్ ఇంకోటి ప్రజల్లో ఉన్న అభిమానం చాలా గొప్పది. పార్టీలకు అతీతంగా కూడా నన్ను ఆదరించారు. ఎన్నో సమస్యలు ఉన్నాయని కూడా వివరించారు. ఆ సమస్యలన్నిటి కూడా పరిష్కారానికి సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే ప్రతి గల్లీలో చిన్న చిన్న సమస్యలు, అంటే వాటర్ సమస్య కానీ, డ్రైనేజ్ సమస్య కానీ ఉన్నాయి. ఆ సమస్యలను కూడా ఇమ్మీడియట్గా తీర్చాలనే ఉద్దేశంతో కూడా మేము త్వరలోనే ఆ కార్యక్రమాలు చేపడతాము. మా ప్రియతమ నాయకురాలు, మాజీ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్న ప్రస్తుతం ఎమ్మెల్యే గారుతో సహకారంతో సమస్యల్ని పరిష్కరించేందుకు ముందుకు వస్తాము. మేడం గారిని కూడా ప్రత్యక్షంగా తోలుకొచ్చి సమస్యల గురించి వివరించి ఇక్కడున్న సమస్యల్ని కూడా తీసుకొని వారి చేత అభివృద్ధిని తీసుకొని వచ్చి ప్రజలకు అందుబాటులో ఉండి ఆ సమస్యల పరిష్కారానికి తప్పకుండా మేడం గారు సహకరిస్తారు. ఆ సహకారంతో ప్రత్యేకంగా ఆమె నిధులతోటి గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంలో మాలో ఉంది. ఇంతకుముందుకు చేసినటువంటి అభివృద్ధి కూడా చాలా ప్రజలు ఆ ఆదరణతో మాకు ఈ విజయాన్ని ఇచ్చారు. ఆ విజయాన్ని తప్పకుండా ప్రజల నమ్మకాన్ని మేము వెంబడుండి ఆ నమ్మకాన్ని నిరూపించుకుంటామని కూడా తెలియజేస్తున్నాను. మరియు ప్రత్యేకంగా ఏంటంటే కొన్ని సమస్యలకు ప్రభుత్వమే రావాలి, ప్రభుత్వమే చేయాలని కాకుండా కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటే కూడా మా యొక్క సొంత నిధులతో పాటు కొన్ని చిన్న చిన్న సమస్యలు అక్కడక్కడే పరిష్కరించేందుకు కూడా ముందుకెళ్తాము. ఏ సమస్య అయినా సరే ముందుండి పరిష్కరించేందుకు అందుబాటులో ఉంటాము. 24/7 వారికి ఎలాంటి సేవకైనా మేము సిద్ధంగా ఉన్నామని ప్రత్యేకంగా గ్రామ ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాము.